సార్ నమస్తే. బ్రహ్మాండంగా ఉన్నది. నవీన్ యాదవ్ గారు 50,000 పైచిలతో గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడతా ఉన్నది. గత 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచినా కానీ అభివృద్ధి లేదు. గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాలు చాలా వెనుకబడిపోయింది ఆ నియోజకవర్గం. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షతన ముందు అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చాలా బస్తీలలో నీళ్లు లేక, డ్రైనేజ్ లేక, ఇల్లు లేక, రేషన్ కార్డు లేక, సన్న బియ్యం లేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, తర్వాత కరెంట్ ఇచ్చినాం, అన్ని డ్రైనేజ్ కూడా ఇచ్చినాం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రచారాల్లో మరి ప్రజల గొంతుక ఎలా ఉంది? ప్రజల గొంతుకంతా కాంగ్రెస్ వైపే ఉన్నది. ఎందుకంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రజలు. నేను అనుకుంటున్నా ప్రజలందరూ కూడా చాలామంది ఇళ్ళకి పోతే చాలామంది మంచిగా స్వీకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఈసారి ఓటు వేస్తామనే ఒక ధీమాతో ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక వన్ సైడ్ వారన్నట్టు కనబడతా ఉన్నది. గత 10 ఏళ్లలో పీకలే కానీ ఇప్పుడు పీకినాడు ఆయన వచ్చి. ఇంకోటి ఆయన అబద్ధాలు అనడం వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసిర్రు, మనం మెట్రిక్ కూడా పాస్ కాలేదు. ఇంకా అబద్ధాలు అనడంలో వాళ్ళతో డిగ్రీ పూర్తి చేసిర్రు, మనం మెట్రిక్ కూడా పాస్ కాలే, 7th ఫెయిల్ ఉన్నాం. అబద్ధాలు వాళ్ళు మంచి తిట్ట కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాబట్టి వాళ్ళ మాటలు పడుచుకునే అవసరం లేదు. కాంగ్రెసే గెలవబోతుంది అని చెప్పేసి 2-3 రోజుల తర్వాత ఎర్రగడ్డ బస్సు వస్తుంది 9 నెంబరు మండల శాఖ ఇప్పించుకోను. వాడు పిచ్చోడు ఉన్నాడు, చూసుకోను. ప్రజల్లో పోయి 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం. బస్ ఫ్రీ వస్తా ఉన్నది. మక్కలందరూ మేము తిరుగుతా ఉంటే చెప్తారు బస్ ఫ్రీ, అవన్నీ నిమ్మలంగా వస్తాయి. 10 ఏళ్ళు వాడు చేయలే కానీ మేము 2 సంవత్సరాలు కానీ మేము చేయబోతున్నాం. ఇంకా అన్ని పూర్తి అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే బ్రదర్, ఒకటేంది మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. తప్పకుండా ప్రజల ముందు పనిచేస్తారు. వర్షం వస్తే జూబ్లీస్ లో 7 నీళ్లు నిలుస్తున్నాయి. దాని గురించి కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా అభివృద్ధి చేయబోతుంది? రైట్, ఇది బాగుంది ప్రశ్న. అంటే ఒక హైటెక్ సిటీ లాగా ఆలోచిస్తారు అందరూ. మీరేం చెప్తారు? మంచి ప్రశ్న అడిగినావు. గత 10 ఏళ్లలో ఏనాడు కూడా ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తే వాళ్ళ నీళ్ల సమస్య, ఇంటి సమస్య, కరెంట్ సమస్య అన్ని కూడా తీరుస్తుంది. మొన్నటికి మొన్న ఈ 3 నెలల్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత దాదాపు 200 కోట్లతో అభివృద్ధి చేసినాం. కొన్ని రోడ్లు వేసినాం, కొంతమందికి మీ కుట్టు మిషన్లు ఇప్పించినాం, చాలా వరకు సౌకర్యం చేసినాం. థ్యాంక్ యూ.